నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన భాజపా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు. చిన్న కోడూరులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు. గోదావరి నీళ్లు త్వరలో రైతులకు అందించి వారి కళ్ళల్లో ఆనందం చూస్తామన్న హరీష్ రావు. పర్యటనలో భాగంగా వడదెబ్బకు గురైన సిఎల్పి నాయకుడు మల్లు. ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బట్టి. దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్ 2019 ప్రధానోత్సవం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ఆర్ నారాయణమూర్తి. డీటెయిల్స్ చూద్దాం. ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు జీడిమెట్ల, కొత్తపేట్, కోదాడ, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నిజామాబాద్ పలు చోట్ల భాజపా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. భాజపా శ్రేణులు వస్తారన్న సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురిని ముందస్తుగా తెల్లవారుజామున అరెస్టు చేసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ భాజపా నాయకుడు బక్క శంకర్ రెడ్డి మాట్లాడుతూ 22 మంది విద్యార్థులు చనిపోయినా సీఎం కేసీఆర్కు చీమ కుట్టినట్లుగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్లో భాగంగా భాజపా మహిళా మోర్చా నాయకురాలు ఉప్పల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కేసీఆర్ అరాచక పాలన సాగిస్తూ మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సరైన పాలనలో అందించలేకపోతే కేసీఆర్ గద్దె దిగిపోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ బంద్కు సహకరించాలని భాజపా మహిళా మోర్చా నాయకురాలు ఉప్పల రాజ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థులకు మృతి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. బలికొండ ప్రభుత్వానికి కేటీఆర్ విద్యాశాఖ మంత్రిని జిందాబాద్ జిందాబాద్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వీడియో తీస్తున్నా. కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరగాలి. ఇంటర్ విద్యార్థులు బయటికి రావాలి. అమ్మా అరెస్టులను కేసీఆర్ కేసీఆర్ వదిలే భారతీయ జనతా खबरदार खबरदार కేసీఆర్ జరిగినటువంటి అన్యాయం పట్ల తీవ్ర ఆవేదనతో మా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు దీక్ష తీసుకున్నటువంటి క్రమంలో వారిని అరెస్టు చేసి నిమ్స్లో చేర్చిన కారణంగా 2 కారణాల చేత ఈ రోజు మేము బంద్ చేస్తున్నాం. మొదటిది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, విద్యామంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉందో దాన్ని ఖండిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మరి 4 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడు. దాన్ని పోలీసులు భగ్నం చేసి హాస్పిటల్లో కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగుతూ ఉంది. పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్లో భాగంగా ఈరోజు కోదాడ టౌన్లో కూడా బంద్ పాటించడానికి మమ్మల్ని మరి ఇక్కడ పోలీసు వారు మరి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డిని వెంటనే అతన్ని బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సిద్దిపేట నియోజకవర్గ చిన్నకోడూరు మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సిద్దిపేట జిల్లా జెడ్పీ పీఠం చిన్నకోడూరు మండలం నుండి సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయడంతో మనం సంగారెడ్డికి పోవడం తప్పిందన్నారు. సిద్దిపేట జిల్లా కావడంతో తొలి జిల్లా పరిషత్ చైర్మన్ మన చిన్నకోడూరు మండలం నుండే కాబోతున్నారన్నారు. త్వరలోనే పెంచిన పింఛన్లు ఇవ్వనున్నామన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో మార్కెట్ నిర్మించామన్నారు. గోదావరి నీళ్లతో మొదట నిండేది చిన్నకోడూరు మండలం. గోదావరి నీళ్లు దసరా నాటికి అందించి రైతుల కళ్ళలో ఆనందం చూస్తామన్నారు. రాబోయే రోజుల్లో చేదబావుల నుండి బిందెలతో నీళ్లు ముంచుకునే రోజులు వస్తాయని, అవన్నీ ఇట్లనే కొనసాగాలని అంటే మన టీఆర్ఎస్ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలని హరీష్ రావు అన్నారు. నుంచి మన చిన్న కోడూరుకు ఎన్నడూ జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం రాలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మన కొత్త జిల్లా సిద్దిపేట జిల్లా అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా పని ఉంటే సంగారెడ్డి పోవాలి మనం జెడ్పీ పని కంటే. ఇప్పుడు సంగారెడ్డి పోకుండా సిద్దిపేటలోనే జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ ఆఫీస్ వచ్చింది. ఆ ఆఫీస్ కు మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే మన చిన్న కోడూరు మండలానికి చెందిన చందులాపూర్ ముద్దుబిడ్డ ఇవాళ రోజా శర్మ గారు కావడం చిన్న కోడూరు ప్రజలందరికీ గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర ఉన్నంత కాలం మన కోడూరు మండలం పేరుంటది. సిద్దిపేట జిల్లాకు తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరయ్యా అంటే మా చిన్న కోడూరుకు చెందిన రోజా శర్మ అని చెప్పి ఎప్పటికీ మన పేరు, మన కోడూరు మండలం పేరు ఉంటది. అంత గొప్ప అవకాశం మనకు వచ్చింది. ఎప్పుడైనా మనకు రాలే. ఎప్పుడైనా సంగారెడ్డిలో, మెదకోల్లో, అందోలో, అటటోల్లో అయింది తప్ప మన సిద్దిపేటకో చిన్న కొడుకుకో ఎన్నో ఛాన్స్ రాలే. మనం అదృష్టవంతులం, దీన్ని అందిపుచ్చుకోవాలి. మన బిడ్డనే జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే మన పనులు అల్కగైతాయి కదా. చెప్పుకుంటందుకు మనిషి అందుబాటులో ఉంటది కదా, మనం పిలిస్తే పలుకుతుంది కదా. మనందరినీ ముఖ పరిచయం ఉండి పేరు పెట్టి పిలువగలిగిన రాధాకృష్ణ శర్మ లాంటి ఒక మంచి నాయకుడు మనకు ఉండడం, ఆ అవకాశం మనకు రావడం మన అదృష్టం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ లీడర్, జెడ్పీ చైర్మన్ గా ఆలోచించి. సిఎల్పి నాయకుడు మల్లు బట్టి విక్రమార్కకు అస్వస్థత గురయ్యారు. గత 3 రోజుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టిన ఆయనకు వడదెబ్బకు గురి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బట్టి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వడదెబ్బ తగలడంతో ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో బట్టి చికిత్స పొందుతున్నారు. దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్ 2019 భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ భీమవరం టాకీస్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకి చెందిన నటుడు ఆర్ నారాయణమూర్తికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, డాక్టర్ రాజశేఖర్ జీవితలకు దాసరి దంపతుల అవార్డు,
యువ దర్శకులకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు, మేకప్ మ్యాన్స్కు, పరిశ్రమకు గురించి కృషి చేసిన వారందరికీ పలువురు ముఖ్యులకు అవార్డ్స్ ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ రోషయ్య, నటుడు మురళీమోహన్, డైరెక్టర్ వివి వినాయక్, డైరెక్టర్ ఎన్ శంకర్, మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరొక చిన్న కాన్సెప్ట్ ఆహుతులందరికీ నమస్కారం. శ్రీ ప్రభు సభాధ్యక్షులు అంబికా కృష్ణ గారు, మురళీమోహన్ గారు, వివి వినాయక్ గారు, సాయి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు, శ్రీ నరేష్ గారు, శ్రీ రామ్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి భూపతి గల్లా మహిపాల్ సతీమణి రాయపోల్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతకుముందు తన భర్త మంచాల జెడ్పీటీసీ 5 సంవత్సరాలు పనిచేస్తూ ఎన్నో కోట్ల నిధులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారని, అదేవిధంగా ఇప్పుడు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు ఏ విధంగా కూడా ఏ రోజు కూడా సహాయంగా లేదు. ఇక్కడ చూస్తే రోడ్లే కానీ, ఈరోజు విద్యుత్ దీపాలే కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈరోజు ఉపాధి హామీ పథకమైన, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, 108 అయినా, 104 అయినా కానీ ప్రతి ఒక్కరు తెచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు ప్రజలు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఏంటనగా, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈ రోజు ఇంటర్ విద్యార్థులు 24 మెంబర్స్ చనిపోయారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకి కనీసం సమాధానం చెప్పలేక కూడా మంత్రి జగదీశ్వరరావు ఏసీ హాల్లో కూర్చుని కాబట్టి, కానీ ఈ రోజు తల్లిదండ్రుల కోతను ఏ విధంగా తీర్చలేకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాయపూల్ ప్రజలకి అందరికీ విన్నవించుకుంటున్నాం. నియోజకవర్గంలో మహిపాలన్న వాళ్ళ భార్యని నేను పూర్ణని రాయపోలు గ్రామంలో ఈరోజు ప్రచారంలో పాల్గొన్నాను. ఇంతవరకు ఉన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పింది. ఎంతవరకు మీకు ఇచ్చిందో మీకు కూడా తెలిసి ఉండాలి. రీసెంట్గా ఇంటర్ ఎగ్జామ్స్లో 24 మెంబర్స్ విద్యార్థులు చనిపోయారు. దానికి రెస్పాన్స్ ప్రభుత్వం ఎలా ఉందో మీరు కూడా చూస్తున్నారు. ఈ ఉద్యోగాలు కూడా ఇస్తారని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది, కానీ ఇవ్వలేదు.
కానీ ఇప్పుడు రాయపూర్లో ఈ రెస్పాన్స్ ఉంది. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మైపాలనని గెలిపిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తారని. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ మహావీర్ ఛాంబర్లో 6th ఫ్లోర్లో ఈరోజు స్నేహశీలి మృదు స్వభావి మార్గనిర్దేశకులు తెలంగాణ హ్యాత్వే ఆపరేషన్స్ హెడ్ శ్రీ రవికాంత్ ప్రవీణ్ కుమార్ 51 జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రవికాంత్ ప్రవీణ్ కుమార్ కు యాజమాన్యం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హ్యాత్వే ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. Happy birthday to పురస్కరించుకొని మీరు వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు అనేవి దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ సంవత్సరము అంటే మేము ప్రతిసారి చేసినట్టు ఈ సంవత్సరం చేయడానికి కొద్దిగా వెనుక ముందు ఆడినాం. ఎందుకంటే కొద్దిగా విపత్కరమైన పరిస్థితి అనేది ఎదుర్కొంటున్నాం. అంటే ఎంటో ఇంప్లిమెంటేషన్ విషయంలో ట్రాయ్ పెట్టిన రెగ్యులేషన్స్ ఏదైతున్నాయో అది అందరికీ ఆగమ గోచరంగా ఇదవుతుంది. ఇటు బ్రాడ్కాస్టర్గా, ఇటు మీ ఛానల్స్ విషయంలో కానీ, తర్వాత ఎంఎస్ఓలకు కానీ, ఎల్సీఓలకు కానీ, లాస్ట్ అల్టిమేట్గా వినియోగదారులకు కూడా కరెక్ట్ అయిన మెసేజ్ ఇవ్వలేకపోయినందుకు కొద్ది 2-3 నెలలు ఆపరేటర్ల పక్షం కానీ, తర్వాత ఎంఎస్ఓలం కానీ, బ్రాడ్కాస్టర్ కానీ అన్ని విధాలుగా నష్టపోయినాము. దీంట్లో వినియోగదారులు మమ్మల్ని అందరినీ కూడా క్షమించాలి. దీనికి మేము వేరే విధంగా కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని చేరువగా ఇచ్చేయడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేయడానికి, మిమ్మల్ని ఇచ్చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి గత 20 సంవత్సరాలుగా ఏ విధంగానైతే మేము మీ తోడ్పాటు అందించారో మాకు ఇక ముందు కూడా మా ఈ సమస్య నుంచి బయటకు వేయడానికి వినియోగదారులే మాకు ప్రత్యక్ష దేవుళ్ళు. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఎల్లవేళలా మేము ఇదిగుంటాము. మా సంబంధించిన ప్రతి దాంట్లో అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ పరంగా కానీ ఇంకా వేరే ఏ విధమైన ఇది వచ్చినా అన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని మిగతా వాటితోటి కాంపిటేట్ చేసేంత స్థాయిలో ఉన్నాము. ఎస్పెషల్లీ హ్యాత్వే అనేది గత 18 సంవత్సరాలుగా అప్రతిహతంగా ప్రతి టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళి అందరినీ ప్రతి వినియోగదారుని చేరువకు వెళ్ళే ప్రయత్నాలలో మేము ముందున్నాము. ఇక ముందు కూడా ముందుంటాము. ఇంకో కొద్ది రోజులలో ముందు అంటే ఇంకో కొన్ని రోజుల తర్వాత అంటే ఇంకో 1 వీక్ 10 డేస్ దాటిన తర్వాత మేము ఇంకో కొత్త టెక్నాలజీతో రాబోతున్నాం. అది ఇంకా చేరువ కావడానికి అవకాశం ఉంటుంది. మాకు అన్ని విధాలుగా కేబుల్ ఆపరేటర్లతో ఒక సమీప బాంధవ్యం ఉంది. వాళ్ళ ద్వారానే మేము బిజినెస్ ఇంతవరకు నెట్టుకురాగలిగినాము. వాళ్ళ సపోర్టు, వాళ్ళ తోడ్పాటు కేబుల్ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ మెంబర్స్ కానీ, కొంతమంది ఇప్పుడు మన జితేందర్ గారు కానీ, హరిగౌడ్ కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, రాజుగౌడ్ కానీ, జగదీష్ కానీ, తర్వాత మిగతా మా డిస్ట్రిబ్యూటర్లుగా రామరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు సిటీలో మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టడానికి మా సిబ్బంది అందరికంటే ఎక్కువ నాకు సంబంధించిన టీము, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మాకున్న తోడ్పాటు, మాకున్న టెక్నాలజీ అన్ని విధాలుగా మమ్మల్ని సపోర్ట్ చేసి స్థాయికి నిలబెట్టింది. అన్నిటికంటే ఒక మీ వరకు చేసిన దాంట్లో మీ బాధ్యత అనేది చాలా ప్రధానంగా పోషించాల్సింది న్యూస్ మీడియా. దీన్ని ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికి చేరుబాటు అయ్యే విధంగా, ఎందుకంటే ఒక అపప్రద అనేది ఉంది. కేబుల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి, దాన్ని ముబ్బడిగా మనం చేస్తున్నాం అనేది ఒక నెగటివ్ టాక్ అనేది గ్రౌండ్లో చాలా క్రియేట్ అయింది. అట్లాంటిది ఏం జరగలేదు. కస్టమర్కి ఛాయిస్ అనేది వచ్చింది. కాకపోతే టెక్నాలజీ విధంగా మనం చేసుకోవడానికి రైట్ ఆఫ్ చాయిస్ అనేది, రైట్ ఆఫ్ రిఫ్యూజల్ అనేది అయితే ఎన్టీఓ ఇంప్లిమెంటేషన్ ఇది ఉందో దాన్ని ప్రాపర్గా మేము ప్రజెంట్ చేయలేకపోయిన దాంట్లో కారణం మేము కాకుండా గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అనేది చాలా నెగటివ్గా ఇదైంది. దీని బాధ్యత వాళ్ళు తీసుకోవాలి తప్పించి మాది ఎటువంటి బాధ్యత లేదు. అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్గానే ఉన్నాం. ఇక ముందు కూడా అన్ని విధాలుగా కస్టమర్స్కు ఇదిగా ఉంటామని చెప్పి మా సర్వీసెస్ అనేది ఎల్లవేళ అందుబాటులో ఉంటాయి.
24/7 మా సర్వీసెస్ ఉంటాయి. మీలాంటి అందరితో తోడ్పాటు ఉండాలని చెప్పి ఇంకా ముందుకు అందరం కలిసి సమిష్టిగా పనిచేసుకోవాలి. మన ఇండస్ట్రీని ఇంకో స్థాయికి పైకెత్తి తీసుకెళ్లాలని చెప్పి మనసారా మీ అందరిని కోరుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు. ये इंडस्ट्री का जो है इसमें डायरेक्टली इंडायरेक्टली जितने भी है या लाखों ప్రవీణ్ గారికి హ్యాత్వే హెడ్ ఆఫ్ ఆపరేషన్ ప్రవీణ్ గారికి మేము జన్మదిన శుభాభివందనలు రాష్ట్రం తరపున తెలియజేస్తున్నాం. క్రిస్టల్ ఒక ఇబ్బందికరమైనటువంటి సమయంలో ప్రవీణ్ గారు బాధ్యత తీసుకొని ఇక్కడ దాదాపుగా చాలా రోజుల నుంచి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు ఉండే హ్యాత్వేలో. ఆ రోజు బాధ్యతలు తీసుకొని ఈరోజు ప్రశాంతంగా ఈరోజు కేబుల్ ఆపరేటర్లు బిజినెస్ చేసుకునే విధంగా ఈరోజు ఆయన కృషి అనేది హ్యాత్వే కేబుల్ ఆపరేటర్లు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మేము మర్చిపోము కూడా. ఆ విధంగా పనిచేసిండ్రు. అటు వారధిగా అటు ఉన్నటువంటి హ్యాత్వే కంపెనీకి ఇటు కేబుల్ ఆపరేటర్ వారధిగా ఉండి ఆ రేట్ల విషయం కానీ టెక్నాలజీ విషయం కానీ తదితర విషయాలల్లో చక్కగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా చాలా కాలం నుంచి ఆయన మాకు సర్వీసులు అందిస్తున్నందుకు మేము రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ సంక్షేమం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ వైద్యశాల పరిసరాలను, కాన్పుల వార్డులను, ఈఐ కేంద్రాన్ని, మెడికల్ వార్డును, రక్త పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్ చారు షింగ్లా చండీగర్, ప్రొఫెసర్ మరియప్ప ముంబైలు విద్యాశాల పనితీరును పరిశీలించారు. రోగులకు ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఆరా తీశారు. వైద్య పరికరాలు కొరతను తీర్చి వైద్య సేవలను వేగవంతం అయ్యేందుకు సహకారం అందించాలని సూపరింటెండెంట్ శ్రీనివాసులు వారిని కోరారు. Most of the cases will be dehydration cases, fever cases. Sometimes 1 or 2 cases. These are outbreaks. Therefore, whatever facilities we have to give, keeping ourselves in that enterprise. Assessment. There was no seat. The senior most cardiologist sitting. This is the way we should go in this example. We need not depend on a large scale of work. Previously also we are distributing some the comfortable patients. Chennai. Yes, sir. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
నిన్న మేడే కార్మికుల దినోత్సవ వేడుకలు కార్మికులంతా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేడే రోజు రెడ్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కొత్తపేట్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, చెన్నారెడ్డిగూడెం, పల్లె చెరువు తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య మాట్లాడుతూ మంచాల మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంతో వెనుకబడిపోయానని, గడిచిన 5 సంవత్సరాలలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, ప్రజలకు కనీస సౌకర్యాలు చేయలేదని, తాను జెడ్పీటీసీగా గెలిస్తే మంచాల మండల గ్రామాలను అన్నిటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల నుండి అశేష స్పందన లభిస్తుంది. మాకు వారి సమస్యల్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు లేదని, రోడ్లు లేవని, రోడ్లు బాగా లేకపోవడం వలన ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని హాస్పిటల్ తరలించే లోపే మార్గ మధ్యంలోనే వారికి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని, ఈ రీసెంట్గానే ఒక అతను అంబులెన్స్లో తీసుకెళ్తుండగానే మార్గ మధ్యంలో చనిపోయారని వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు లేక పిల్లలు ఇంటి దగ్గరే ఉండి చదువుకోలేకపోతున్నారు. వాళ్ళు కనీసం ప్రాథమిక విద్య కల్పించలేనటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వారు ఎక్కువగా మన నుండి ఏమీ ఆశించట్లేదు. ముఖ్యంగా పీసీ తాండాలో అయితే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయమని, రోడ్డు వేయడానికి మా వంతు ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేశారు. ముందుగా మమ్మల్ని మేము అభివృద్ధిలోకి వస్తే, మేము ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రం అయితే జూన్ నుండే మా సొంత నిధులతోటి ఒక వెహికల్ ఏర్పాటు చేసి పిల్లల్ని 6 స్కూల్కి పంపించే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. రోడ్డుకు కూడా మిగతా నాయకులందరితో, గ్రామ పెద్దలందరితో కలిసి ఆ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంటర్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన భాజపా. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు. చిన్న కోడూరులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు. గోదావరి నీళ్లు త్వరలో రైతులకు అందించి వారి కళ్లలో ఆనందం చూస్తామన్న హరీష్ రావు. పర్యటనలో భాగంగా వడదెబ్బకు గురైన సీఎల్పీ నాయకుడు మల్లు. ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బట్టి. దాసరి మెమోరియల్ సినీ అవార్డ్స్ 2019 ప్రధానోత్సవం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ఆర్ నారాయణమూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.